మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయంలో అమ్మవారికి శ్రావణ 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఉదయాన్నే అమ్మవారికి తామర పువ్వులతో అలంకరించి అర్చన చేసి హారతినిచ్చారు పురోహితులు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ అమ్మవారిని కొలుచుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయని, శ్రవణ 2వ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఎంతో శుభప్రదమని, కొలిచిన వారికి కొంగు బంగారమై ఉంటుందని అమ్మవారు అని తెలిపారు. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। श्री ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ఈ రోజు వనదుర్గా భవానీ దేవికి ఉదయాన్నే 4 గంటలకు ప్రత్యేకమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి కమలాలతో విశేషంగా అర్చించి అమ్మవారిని కమలాలతో అలంకరించడం జరిగింది. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని కమలాలతో అర్చించడం వల్ల, ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కూడా సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, సౌభాగ్యము, సంతానము కలుగుతాయి. మరి ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈ రోజు శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సౌభాగ్య సంతతి కలుగుతుంది. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ గారు, సిబ్బంది